మనం ఇష్టపడే మన ఫేవరెట్ సెలబ్రిటీస్ మన హెల్త్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో మీకు తెలుసా? రష్మిక ఒక చాక్లెట్ యాడ్ చేసింది, కానీ రీసెంట్గా ఒక పార్టీలో చాక్లెట్ కేక్ ఇస్తే అవాయిడ్ చేసింది బికాస్ ఆఫ్ హై షుగర్. ఆలియా భట్ కూల్ డ్రింక్ యాడ్ చేసింది, కానీ రీసెంట్గా ఒక షోలో కాఫీలో షుగర్ ఉందని పడేసింది. సమంత కూల్ డ్రింక్ యాడ్ చేసింది, కానీ రీసెంట్గా ఒక షోలో కూల్ డ్రింక్స్ అండ్ షుగర్ అసలు తినడానికి చెప్పింది. దీనికి రీజన్ చిన్న కేక్ పీస్లో 550 క్యాలరీస్ అండ్ 50 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. కూల్ డ్రింక్స్ 1 కప్లో 100 క్యాలరీస్ 25 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. దీనివల్ల గర్ల్స్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి, బాయ్స్లో ఒబిసిటీ అండ్ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే సెలబ్రిటీస్ వీటిని అవాయిడ్ చేస్తున్నారు. అండ్ ఇండియా మొత్తంలో ఇలాంటి యాడ్స్ చేయని ఒకే ఒక యాక్టర్ ప్రభాస్ మాత్రమే. మీరు ప్రభాస్ ఫ్యాన్ అయితే వీడియోకి లైక్ చేయండి. డైలీ 1 స్పూన్ గీ తినడం వల్ల మన బాడీకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? గీలో హై బట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన బాడీలో టీ సెల్ ప్రొడ్యూస్ చేసి డిసీజ్ తో ఫైట్ చేస్తుంది. గీలో ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్ ఏ ఉంటాయి. ఇవి మన ఫేస్ ని లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ గా ఉంచుతుంది. గీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన స్కిన్ ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. డైలీ 1 స్పూన్ గీ తినటం వల్ల లిప్స్ ని డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. గీలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మన ఫేస్ మీద పింపుల్స్ ని క్యూర్ చేస్తాయి. డైలీ 1 స్పూన్ గీ తినడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా చేస్తుంది. మనం ధరించే రుద్రాక్షలో ఎంత సైన్స్ దాగి ఉందో మీకు తెలుసా? నేపాల్ దగ్గర ఉన్న హిమాలయాల్స్లో మాత్రమే ఈ రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి. రీసెంట్ గా జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ లో సైంటిస్టులు ఏం చెప్పారంటే ఈ రుద్రాక్షకి హై ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా ఈ రుద్రాక్షలో హై డీఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయని చెప్పారు. ఈ రుద్రాక్షమాల మనం ధరించినప్పుడు మన బాడీలో సెల్యులర్ యాక్టివిటీస్ జనరేట్ అవుతాయి. దీనివల్ల మన స్ట్రెస్ అండ్ నెగిటివ్ థాట్స్ రాకుండా చేస్తుంది. అందుకే చాలా మంది ఈ రుద్రాక్షని జపమాలతో జ్ఞానం చేస్తూ ఉంటారు. ఈ యూనివర్స్ మొత్తం మనలో దాగి ఉందని అంటారు. ఇలా ఎందుకు అంటారో మీకు తెలుసా? ఇది హ్యూమన్ ఐ, ఇది హీలెక్స్ నెబ్యులా. ఇది సేమ్ మన ఐ షేప్ లో ఉంటుంది. ఈ ఫోటో నాసా వారు తీశారు. ఇది మన బ్రెయిన్ సెల్స్, ఇది మన యూనివర్స్, రెండు సేమ్ ఉన్నాయి. ఇది మన బాడీలో న్యూ సెల్ బర్త్ పిక్. ఇది స్పేస్ లో ఒక స్టార్ డెత్ అయ్యేటప్పుడు పిక్. ఇది మన బాడీలో ఉండే డిఎన్ఏ. ఇది స్పేస్ లో జరిగే డబుల్ హెలెక్స్ నెబ్యులా. రెండు సేమ్ ఉంటాయి. ఇదే కాన్సెప్ట్ ని శ్రీకృష్ణుడు తను చిన్నగా ఉన్నప్పుడు చెప్తాడు.